తెల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఏంటి నన్ను చూస్తున్నావు? ఆ ఫోన్ ఇలా ఇవ్వు, నేను చెప్తాను. ఇదిగో మీనాక్షి, ఫోన్ ఆవిడకివ్వు, మా సార్ మాట్లాడతారట. వదినా, మా వారి బాస్ గారు మీతో మాట్లాడతారట. హలో, లైన్లో ఉన్నారా? వింటున్నారా? మీ పిల్లలకి ఏం కాదు, మీరు ధైర్యంగా ఉండండి. ఇప్పుడే చారిని పంపిస్తున్నాను. పిల్లలు ఎక్కడున్నా క్షేమంగా తీసుకొస్తాడు. మీరు ధైర్యంగా ఉండండి. వెళ్ళు చారి, క్విక్. సార్, మీ పిల్లలకి ఏం కాదు, ఏం కాదు, మీరు ధైర్యంగా ఉండండి. ధైర్యంగా ఉండండి. పిల్లలు ఎక్కడున్నా క్షేమంగా తీసుకొస్తాడు. మీరు ధైర్యంగా ఉండండి. ధైర్యంగా ఉండండి. మీరు ధైర్యంగా ఉండండి. ధైర్యంగా ఉండండి. అయ్యో వదినా, 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 ఇది పట్టుకోరా. ఏమైంది వదినా? వదినా, 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 ఏమైంది వదినా? నాకేదో అవుతుంది. వదినా, ఏమైంది వదినా? వదినా, కంగారు పడుకోదునా. ఆ తాళం వేసిన ఇంటిని మళ్ళీ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అవసరం లేదు నిత్య, ఆ పిల్లల బెడద ఇక తప్పినట్టే. వాళ్ళు మళ్ళీ ఇక రానుగాక రారు. పిల్లలు రారు అని ఎలా చెప్తారు? వాళ్ళు పిల్లలు కాదు, పిడుగులు. డబ్బులు గుంజే ముఠా తాలూకు పార్ట్నర్స్ అని చాలా స్ట్రాంగుగా నువ్వు చెప్పిన ప్లానే చెప్పావమ్మా. మరి జై వాళ్ళు నమ్మారా? నమ్మక చస్తాడా? నమ్మేలా చెప్పాం. మేమే పని సరిగ్గా చేయమని ఎప్పుడు అంటుంటావుగా, మరి ఇప్పుడేమంటావమ్మా? లోపలికి రండి.
రా. రండి. ఏం మొహమాట పడద్దు, ఇలా రండి, కూర్చోండి. రా, కూర్చో. రా బేబీ. నేను చెప్పినట్టు చెయ్యండి. బేబీ వస్తున్నాను మామ్. సరే, మీరు కూర్చొని ఉండండి, నేను జ్యూస్ తెస్తాను. ఇదిగో తీసుకోండి. మొహమాట పడద్దు, తీసుకోండి. లైన్లో ఉండండి. ఏంటి మామ్? ఎవరొచ్చారో చూడు. ఎవరొచ్చారో చూడు. ఎవరు? నా ఫ్రెండ్స్. ఫ్రెండ్సా? ఎవరో పిల్లలు వచ్చారు. నేను తర్వాత కాల్ చేస్తాను. రోడ్ సైడ్ కిడ్స్ లా ఉన్నారు. వీళ్ళు ఫ్రెండ్స్ ఏంటి? మామ్కి మైండ్ లేదు. ఓసారి కిందకి రా బేబీ. బిజీగా ఉన్నాను మామ్, కాసేపు అయ్యాక వస్తాను. తను మా అమ్మాయి, పేరు నిత్య. తనేమనుకుంటుంది మన గురించి? లైన్లో ఉండమంటుంది, తర్వాత కాల్ చేస్తానని కట్ చేస్తుంది. అసలు మనమంటే లెక్కాజమ్మా లేదా తనకి? ఎందుకే ఊరికి ఆవేశపడతావు? ఇదేమైనా కొత్త మనకి? ఏ రోజు మనల్ని లెక్కలోకి తీసుకుని జమ కట్టింది గనక ఇలా ఎన్నాళ్ళని తుడుచుకుని పోతాం? ఏ మనకి సిగ్గు, శరం, రోషం, పౌరుషం ఏమీ లేవా? ఉంటే మాత్రం ఉపయోగం ఏముంది? ఆ నిత్యం ముందు అన్ని షట్ డౌన్ చేసుకోవాల్సిందేగా. మనకు ఒక రోజు వస్తుంది, ఆ రోజు చెప్తా దాని సంగతి. అన్ని లెక్కలు తేలుస్తా. అది సరేలే గాని నిత్య ఏంటి పిల్లలు అంటుంది? ఏమో దాని పిండాకుడు. అది కాదు చంద్రిక, ఈ పిల్లల గోలేండి మనకి? బాయ్. ఈ పిల్లలు మనల్ని వదలరా? బా, ఏ పిల్లలండి? అబ్బా, మొన్న జైకి కనిపించిన పిల్లలు, మొన్న జైకి కనిపించిన పిల్లలు, నిన్న పెద్దావిడికి కనిపించిన పిల్లలు, ఈ రోజు నిత్య వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలు. ఆ పిల్లలే ఈ పిల్లలని మీకెలా తెలుసండి? ఏమో, ఆ పిల్లలు ఈ పిల్లలు కావచ్చు, ఈ పిల్లలే ఆ పిల్లలు కావచ్చు. వరుస పెట్టి అందరికీ ఆ పిల్లలే ఎదురవుతున్నారంటే ఏదో జరుగుతుందనిపిస్తుంది చంద్రిక. ఏం జరుగుతుంది? ఆ పంతులు గారు చెప్పారు కదా, ఏదో అద్భుత ఘటన ఆవిష్కరణ అవుతుందని. అది ఇదోనేమో, ఆ పిల్లలే అద్భుతాలు సృష్టిస్తారేమో. వాళ్ళ అద్భుతాలు కాకపోయినా పర్వాలేదు, మన పాలిట అనర్థాలు కాకపోతే చాలు. అదే కదా నా భయమో. ఏది ఏమైనా ఈ పిల్లల కథ ఏంటో తెలుసుకోవాలి చంద్రిక. ఏమండి? నాన్నారు, పిల్లల్ని వెతికారా? నాన్నారు, అభిదివ్య కనిపించారా? పిల్లలు ఎలా ఉన్నారు? పిల్లలు ఎక్కడున్నారు? పిల్లలకి ఏం కాలేదు కదా? క్షేమంగానే ఉన్నారు కదా? ఏంటండి ఏమి మాట్లాడరు? నాన్నారు, అలా సైలెంట్ గా ఉంటే ఎలా నాన్నారు?
నేను మాట్లాడాలి అంటే మీ ఇద్దరూ గ్యాప్ ఇవ్వాలి కదా. ఇద్దరూ కలిసి నాన్ స్టాప్ గా నాపై దాడి చేస్తే నేనేం చేసేది? అమ్మా. కాస్త మంచినీళ్ళు తీసుకురావే మీనాక్షి. అబ్బా కాస్త గ్యాప్ ఇవ్వరా, కాస్త మంచినీళ్ళు తాగే స్కోప్ ఇవ్వు. ఏమండి పిల్లలు? ఆపు. చాదాస్తానికి నేనే బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటే అమ్మ కొడుకులు ఇద్దరు నన్ను మించిపోయేలా ఉన్నారే. అది కాదు నాన్నారు, అభి దివ్య. ఒరే చారుకేశ, ఆపమన్నానా? అక్కడ ఆయన అరిచి ఇక్కడ మీరు అరిచి మధ్యలో నేను ఏమైపోవాలరా? ఆయనెవరండి? ఇంకెవరే? మా బాసు. నేను పిల్లల్ని పట్టుకోకపోతే ఆయన నా పీక పట్టుకునేలా ఉన్నారు. ఈ పిల్లలకి ఆయనకి ఏమిటండి సంబంధం? ఈ మధ్య ఆయన వేరే పిల్లలకు కనెక్ట్ అయ్యారులే. అప్పటి నుంచి పిల్లల ప్రసక్తి వస్తే చాలు ఓ కనెక్ట్ అయిపోతున్నారు. ఇంతకీ అభి దివ్య కనిపించారా లేదా నాన్నారు? చాలా చోట్ల వెతికానురా, కనిపించలేదు. అలుపు వచ్చేసి ఇంటికి వచ్చేసాను. అయ్యో, మరిప్పుడు ఆవిడకి ఏం చెప్దామండి? మీరు తప్పకుండా పిల్లల్ని తీసుకొస్తారని వారికి ధైర్యం కూడా చెప్పాను. ఏం చేద్దాం? ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదే మీనాక్షి. జై సార్ ఏమైనా చెప్పారా? పిల్లలు కనిపించకపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇమ్మన్నారు. మరి వెంటనే ఆ పని చెయ్యండి, వెళ్ళండి. అబ్బా ఆగవే, కంప్లైంట్ ఇవ్వాలి అంటే ఆ పిల్లల తల్లి కూడా స్టేషన్ రావాలి. అయితే నేను వస్తాను. ఇద్దరం కలిసి ఆవిడ స్టేషన్ కి తీసుకెళ్దాం. రండి. సరే పద. ఉమ్. పద. వదినా, 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 ఓ వదినా, వదినా. అయ్యో, ఏమండి? ఏమిటి మీనాక్షి? ఇందాక ఆవిడ పిల్లల గురించి బాధపడుతూ స్పృహ తప్పి పడిపోయింది. నేనే పడుకోబెట్టొచ్చాను. అయ్యో, మరి దగ్గర ఉండకుండా ఎందుకు వచ్చావే? మీరు పిల్లల్ని తీసుకొస్తారని ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు మీరు పిల్లల్ని తీసుకురాలేదంటే మళ్ళీ ఆవిడకి ఏమైనా జరగొచ్చండి. ఆవిడకి నేను ఏదో ఒకటి సర్ది చెప్తాను. ముందు మీరు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. అది కాదు మీనాక్షి, కంప్లైంట్ ఇవ్వాలి అంటే పిల్లల ఫోటోలు కావాలి. ముందు మీరు వెళ్ళండి చెప్తాను. వెళ్ళండి. లేచారా వదినా? మీకు తలనొప్పి తగ్గిందా? కాఫీ పెట్టివనా? వద్దొదినా, పిల్లలు
పిల్లల గురించి మీరేం బెంగపడకండి. మా వారు ఆ పనిలోనే ఉన్నారు. కాసేపట్లో పిల్లల్ని తీసుకొస్తారు. పిల్లలు క్షేమంగా తిరిగి వస్తారు కదండి. అయ్యో వదినా, పిల్లలకి ఏమీ కాదు. మీరు ధైర్యంగా ఉండండి. ముందు మీరు ఇంట్లోకి పదండి. వేడి వేడిగా కాఫీ చేసిస్తాను. పదండి పదండి. ఒరే చారు, ఏంటమ్మా? నువ్వెళ్ళి మీ నాన్నగారికి ఏం కావాలో చూసిరామ్మా. అలాగేనమ్మా. జ్యూస్ బాగుందా? ఇంకా కావాలా? వద్దండి. పోనీ ఐస్ క్రీమ్ తింటారా? ఇంకేం వద్దండి. మొహమాట పడొద్దు, ఇది మీ ఇల్లే అనుకోండి. హలో, చెప్పండి రావు గారు. నేను ఇంట్లోనే ఉన్నాను. మీరు ఆఫీస్కి వచ్చారా? అన్నయ్య, ఇల్లు చాలా బాగుంది కదా. ఇంత పెద్ద ఇల్లు మనం ఎప్పుడూ చూడలేదు కదా. ఓసారి ఇల్లంతా తిరిగి చూద్దామా? వద్దు ప్లీజ్ అన్నయ్య, చూద్దామన్నయ్య.